టచ్ పని చేయట్లేదు ఏంటి సడన్గా? ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ సంబంధించి వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. మనం 2025 తీసుకుంటే 2 ఇంపార్టెంట్ కేసులు, మన జ్యువెలరీ షాప్లో జరిగిన కన్నప్ప నేరం కానివ్వండి, లేకపోతే ఈ మధ్యకాలంలో జరిగిన హత్య కేసు కూడా చాలా సెన్సేషన్ కేసు. 2 కేసులు కూడా ఏలేశ్వరం పరిధిలో జరిగాయి. ఈ 2 కేసుల్లో కూడా ప్రతిపాటి సిఐ గారు శ్రీ బి సూర్యాప్పారావు గారు, మన ఎస్ఐ గారు రామలింగేశ్వర్, ఆ టీం అంతా కూడా కష్టపడి పనిచేసి 2 కేసులు కూడా చక్కగా అందులో ఎవరైతే నిందితులను పట్టుకోవడం, అలాగే ఈ జ్యువెలరీ షాప్ కేసులో ప్రాపర్టీ అంతా కూడా రాయలసీమ వెళ్ళిపోయినప్పటికీ ముద్దాయి అక్కడి నుంచి రికవర్ చేసి తీసుకురావడం అంతా జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారి దృష్టిలో ఉంది. మేమైతే నేరం జరగడం పట్టుకోవడం కాకుండా నేరం జరగకుండా ఉండాలని చెప్పేసి 2026లో కోరుకుంటున్నాం. ఆ రకంగా మా శాఖ తరఫున మేము అవకాశం మేరకు మేము కృషి చేస్తున్నాం. సార్, ఇప్పుడు రానున్న పండుగలకి కోడి పందాలు ఉన్నాయి కదండి, వాటి మీద అంటే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ బైండ్ ఓవర్లు కానీ లేకపోతే మిగిలిన కార్యక్రమం ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకేమైనా మిగిలి ఉన్నది ఏదైనా ఉంటే 1-2 రోజులు ఆ విషయం కూడా కంప్లీట్ చేస్తాం. అంటే దొంగతనాలు కూడా దానికి ఆల్రెడీ ప్రచారం చేశారండి మీ పోలీసు వారు, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నారు? ఏ ప్రచారం అండి? ఓకే ఓకే జాగ్రత్తగా ఉంచుకోండి స్టేషన్ నుండి హౌస్ ఆఫీసర్ చేయించారండి. చేస్తున్నామండి. ఇంకా ఏమైనా కార్యక్రమాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పి ఆ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే మనం తెలుసు 2025లో కొంతమంది ఏంటంటే మన ఏరియాలో షెల్టర్ తీసుకుని వేరే చోట దొంగతనాలు చేసిన ఒక గ్యాంగ్ను కూడా మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క మూమెంట్ కదలికలను కూడా మనం నియంత్రించగలిగాము. ఆ రకంగా కూడా చేస్తున్నాం. ఇక్కడ బేసిక్గా ఓవరాల్గా చూస్తే క్రైమ్ తక్కువ ఉంది. క్రైమ్ తక్కువ ఉన్నా కూడా కొన్ని రకాల క్యాస్ట్ ఇష్యూలు కానీ, లేకపోతే ట్రైబల్స్ సంబంధించిన ఇష్యూలు కానీ, లేకపోతే